మీ 26,000 ఓట్లున్నోడే 20 పార్టీలు పెట్టుకొని తిరుగుతుంటే బీసీలకు ఒక రాజకీయ పార్టీ ఉండొద్దా? మా ఓట్లు మీ సీట్ల జూబ్లీహిల్స్ బరాబర్ బీసీల అడ్డా. బూతుల వారీగా చెప్తాం ముఖ్యమంత్రి గారు, మీరు బూతుల వారీగా ప్రణాళిక. ఒక్క బూత్కు కాంగ్రెస్ పార్టీ ఒక ఇంటికి ఎన్ని రకాల మోసం చేసింది, బీఆర్ఎస్ ఎంత మోసం చేసింది, బీజేపీ ఎంత మోసం చేసింది, బూత్ వారిగా ఇంటి వారికి ఇచ్చేస్తాం అంతే రేపు పొద్దుగాల. ఇది జూబ్లీహిల్స్లో లెక్క. ఈ నియోజకవర్గంలో ఇంక 26,000 ఉన్నారు కానీ ఇంకో దాంట్లో ఆయనతలేరు. లేరు. ఎంత గమ్మత్ అంటే 70 బూతులలో వెల్మోలు ఓట్లే లేవు. వాడ 329 బూతులు ఉంటే 70 బూతులలో వెల్మాయనకు ఓటే లేదు. 40 బూతులల్లా కమ్మోళ్ళకు లేవు. 18 బూతులల్లా రెడ్లకు 0. ఇది బూతుల కథ. మరి ఇవాళ రేపు ఎవరైనా ఇటాడు చేరిరేమో కానీ పరిస్థితి అయితే ఇది జూబ్లీహిల్స్లో. మరి ఈ లెక్క ప్రకారం ఎవరు గెలవాలి ఇక్కడ? సరే, దాన్ని రాజకీయ వ్యూహం ప్రకటిస్తాం కానీ 2 పిల్లల నిబంధన తీసేయండి అన్న సీఎం సార్ చెప్పండి. సర్పంచ్ ఎన్నికలకు నువ్వు 2 పిల్లల నిబంధన తీయకపోయినా, 42% రిజర్వేషన్ ఇవ్వకపోయినా కాంగ్రెస్ పార్టీ ఉరితే గాంధీ భవన్కు ఉరేసుకున్నట్టే లెక్క. ఇంకొకటి మీరేం కంగారు పడకండి, సూసైడ్ చేసుకున్నట్టే. 26,000కే 10% ఓసీలకు రిజర్వేషన్లు. అబ్బా, భలే ఆలోచిస్తూ ఉన్నారు మీరు. ఇది కథ వాళ్ళది. యాదగిరి గారు, బీసీలు తలుచుకుంటే వాళ్ళు జీవితంలో మళ్ళీ గెలవరు. ఇవాళ బీసీలమంతా ఒక్కటైనాం కాబట్టే, బీసీలమంతా ఒక వేదిక మీద ఆలోచిస్తున్నాం కాబట్టే ఇవాళ నామినేషన్ వేస్తేందుకు కూడా భయపడతా ఉన్నారు వాళ్ళు. నామినేషన్ వేస్తేందుకు కూడా మీరు చూడరు. రెడ్లు ఎవరు అడుగుతలేరు ఆ బీసీటీ ఏది ఆ జూబ్లీహిల్స్ టికెట్ చూడరు మీరు. ఎందుకు అడుగుతలేరు అంటే ఈ అమ్మ ఓడగొడతారా బీసీలంతా ఒకటైరా అనేటువంటి పరిస్థితి. మళ్ళా మీ నెంబర్ పెట్టాను చెప్పే. 9866 నీది 970-170-3684. ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్లో నేనే ప్రచారంలోకి దిగుతా, నేనే మన బీసీ బిడ్డల తరఫున నిలబడతా. బీసీ సమాజం అంత వస్తుంది, అప్పుడు చూసుకుందాం ఖచ్చితంగా. ఎస్సీల ఓట్లు వద్దంటే ఎస్సీ మా సోదరులేనా, మా సోదర కులాలైనా కలిసి